వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ వాచ్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అద్భుతమైన ఆలయం అండి, కోటప్పకొండ. కార్తీక మాసంలో ఒక్కసారైనా వెళ్ళి ఇక్కడ అభిషేకం చేయించుకుంటే చాలా మంచిదండి. ఈ కోటప్పకొండని మీకు మళ్ళీ నేను చూపించబోతున్నాను. ఇంతకు ముందు కూడా చూపించాను, అయినా కానీ ఇప్పుడు మళ్ళీ ఎందుకు చూపిస్తున్నానంటే ఈ కార్తీక మాసంలో వెళ్ళలేకపోయినా కూడా ఆ శివుని కల్లారా చూస్తే చాలా మంచిదండి. లోపల గర్భగుడిలో ఉండి ఆ త్రికోటేశ్వర స్వామిని కూడా మీకు నేను చూపించబోతున్నాను ఈ వీడియోలో. తప్పకుండా మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చూడండి. చూశారు కదా, ఫస్ట్ ఇవి ఎక్కడుంది ఏంటో చెప్పేస్తాను. ఆంధ్రప్రదేశ్లో నరసరాపేట రోడ్డుకి దగ్గరలో ఉంటుందండి త్రికోటేశ్వర స్వామి ఆలయం. కోటప్పకొండ అంటే మీకు ఎవరైనా చెప్తారు. చూశారు కదా, ఇలా ఘాట్ రోడ్ అంతా ఉంటుంది. ఘాట్ రోడ్లో కూడా ప్రశాంతంగా వెళ్ళొచ్చు అండి. ఫస్ట్ టైం డ్రైవింగ్ చేసే వాళ్ళైనా కూడా ఈజీగా వెళ్ళొచ్చు, ఎందుకంటే అంత సింపుల్గా ఉంటుంది, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కానీ చాలా నీట్గా ఉంటుందండి. మధ్య మధ్యలో రకరకాల దేవుని బొమ్మలు, పార్క్ లాగా చాలా బాగుంటుంది. అదంతా మీకు నేను ఇంతకు ముందు చూపించిన వీడియోలో చూపించాను. అదంతా చూడాలనుకుంటే నా పాత వీడియోలు చూడండి, తప్పకుండా తెలుస్తుంది. ఇంకా చూడండి, పైకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనకి ఆనందవల్లి ఆలయం ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఆనందవల్లిని దర్శనం చేసుకోకుండా త్రికోటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళరండి. చాలామంది తెలియక డైరెక్ట్ స్వామివారి దగ్గరికి వెళ్తుంటారు. అది కాదు, ఫస్ట్ ఆనందవల్లి అంటే గొల్లబామ ఆలయాన్ని దర్శనం చేసుకున్న తర్వాత ఇలా త్రికోటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాలి. వెళ్ళే దారిలో ఇలా ఉంటుందండి. వెళ్ళిన తర్వాత ఆలయానికి వెనక సైడు ఇలా రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉంటాయండి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని ఇట్లా నాగమ్మలు ఉంటారు. ఇక్కడ స్పెషల్గా ఏంటంటే ఎవరైనా జాబ్స్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, అలానే పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి ఇక్కడికి వెళ్ళి ఎన్నో ప్రదక్షిణాలు చేసి ఇక్కడ దీపాలు వెలిగిస్తే వాళ్ళు అనుకున్న కోరిక తప్పకుండా తీరుతుందండి. మీ ఎవరైనా అలా ప్రాబ్లం ఉంటే తప్పకుండా ఈ కోటప్పకొండకి వెళ్ళి అలా చేశారంటే మీకు పరిష్కార మార్గం దొరుకుతుంది. ఇంకా చూడండి, గర్భగుడిలో మీరు అభిషేకానికి వెళ్తే ఇలా లోపలే మనం గంట వరకు ఉండొచ్చు అండి. స్వామివారికి ఎదురుగా ఉండి చక్కగా అభిషేకం చేయించుకోవచ్చు. లేదు మాకు త్వరగా దర్శనం కావాలి, దగ్గరగా వెళ్ళాలనుకుంటే 100 రూపాయలు పెట్టుకున్నామంటే మనం దగ్గరగా వెళ్ళొచ్చు. అది కూడా వద్దంటే ఫ్రీ దర్శనం కూడా ఉంటుందండి. అలానే ఇక్కడ ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం అయితే ఉంటుంది. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం వరకు అన్నదానం చేస్తూ ఉంటారండి. ఎవరైనా కూడా తినొచ్చు కడుపు నిండా. ఇక్కడ ఏమి దొరకవని ఇబ్బంది ఏం లేదు. టిఫిన్స్ కానీ మీకు టీలు కానీ అన్నీ దొరుకుతాయి. చూడండి, పైనుంచి చూస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉంది. ఎదురుగా ఉన్న శివలింగము, ఆలయము, ఆ ప్రదేశము ఎంతసేపు ఉన్నా కానీ ఉండాలనిపిస్తుంది. ఎంతసేపు చూడాలనుకున్నా కూడా చూడాలనిపిస్తుందండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒక్కసారి మా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోటప్పకొండ ఆలయాన్ని దర్శించుకోనండి. ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే క్షేత్రపాలకుడుగా దక్షిణామూర్తి ఉన్నాడండి. క్షేత్రపాలకుడుగా దక్షిణామూర్తి ఉన్న ఏకైక ఆలయం కోటప్పకొండ అండి, త్రికోటేశ్వర స్వామి ఆలయం. ఇంకా చూడండి, అన్నదానం ఎలా చేస్తున్నారు. ఎవరైనా కానీ ఇక్కడ చక్కగా అన్నం తినొచ్చండి. ఎంతసేపు అయినా పెడుతున్నారు, ఎంత కావాలన్నా పెడుతున్నారు. చాలామంది ఆకలిని అయితే తీరుస్తున్నారండి. ఇది కూడా నిజంగా చాలా బాగుంది. ఎవరిని ₹1 కూడా అడగట్లేదండి. గుడికి వచ్చిన ఆదాయంతో ఇలా అన్నదాన కార్యక్రమం అయితే చేస్తున్నారు. ప్రతిరోజు ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, కోటప్పకొండ ఆలయం ఎంత బాగుందో. ఈ కార్తీక మాసంలో వీలైతే ఒక్కసారి ఇక్కడ అభిషేకం చేయించుకోండి, లేదంటే దర్శనం చేసుకోండి. అది కూడా వీలు కాకపోతే ఈ వీడియోలో త్రికోటేశ్వర స్వామిని చూసి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని మనసారా మొక్కుకోండి. మీ కోరిక తీరిన తర్వాతే అక్కడికి వెళ్ళండి. మీకే తెలుస్తుంది స్వామివారు ఎంత పవర్ఫుల్లో. అక్కడికి వెళ్తే ఎంత బాగుంటుందో మీకే అర్థమవుతుంది కదా. ది ఫ్రెండ్స్, ఆలయ ప్రదేశం మొత్తం ఇలా ఎదురుగా పెద్ద నందీశ్వరుడు ఉంటాడండి. కార్తీక మాసం కదా, ఈ నంది దగ్గర కూడా అందరూ ఒత్తులు వెలిగించుకుంటూ ఉన్నారు. ఇంకా రావి చెట్టు, వేప చెట్టు దగ్గర కూడా వెలిగిస్తున్నారండి. చూసారు కదా ఫ్రెండ్స్, కోటప్పకొండ ఆలయం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఓం నమః శివాయ.